కలియుగ దైవం, కోట్లాది మంది ఆరాధ్య దైవం షిరిడీ సాయిబాబా. సబ్కా మాలిక్ ఏక్ అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన బాబా గురించి ఇప్పటికీ ఒక రహస్యం మాత్రం అలాగే ఉంది. అదే బాబా నిజమైన జన్మస్థానం. షిరిడీకి రాకముందు బాబా ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన పుట్టింది ఎక్కడ? ఈరోజు మనం చరిత్రలో ఉన్న ఆధారాలను పరిశీలించి ఈ సత్యాన్ని తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాబా తన గురించి, కులం గురించి అడిగితే ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒక్కటే, నేను ఫకీర్ని, నాది మహారాష్ట్ర అని. కులమతాలకు అతీతంగా ఉండాలనే ఆయన ఉద్దేశమే ఈ మౌనానికి కారణం. కానీ ఈ మౌనం వల్లే ఆయన దేహం విడిచాక అనేక ప్రాంతాలు ఆయన జన్మస్థలంగా ప్రచారం పొందాయి. ప్రస్తుతం బాబా జన్మస్థానం గురించి 2 ప్రాంతాలు ప్రధానంగా వినిపిస్తాయి: పాత్రి మహారాష్ట్ర మరియు డోంగ్రీ గుజరాత్. బాబా జీవిత చరిత్రను రాసిన సాయి సచ్చరిత్రలో ఆయన జన్మస్థానం గురించి ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేదు. అయితే 1970 తర్వాత జరిగిన కొన్ని పరిశోధనలలో బాబా దగ్గర శిష్యుడైన దాస్గన్ మహారాజు ద్వారా పాత్రి అనే పేరు వెలుగులోకి వచ్చింది. బాబా ఒక సందర్భంలో తన తల్లిదండ్రులు బ్రాహ్మణులని, తనది పాత్రి అని చెప్పినట్లుగా కొన్ని అనధికారిక రికార్డులు చెబుతున్నాయి. దీని ఆధారంగానే మహారాష్ట్రలోని పాత్రిని జన్మస్థలంగా చాలామంది నమ్ముతున్నారు. అయితే షిరిడీ సంస్థానం మాత్రం ఈ వాదనను అంగీకరించలేదు. బాబా ఎక్కడా ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి ఆయన జన్మస్థానం ఒక రహస్యమే అని చెబుతోంది. బాబా తన జన్మరహస్యాన్ని దాచిపెట్టడానికి కారణం స్పష్టం. ఆయన ఒక విశ్వమానవ స్వరూపం. ఆయన ఏ ఒక ప్రాంతానికో చెందినవారు కాదు. ఆయన మనకు ఇచ్చిన సందేశం శ్రద్ధ, నమ్మకం మరియు సబూరి, ఓర్పు, ఈ 2 మన జీవితంలో ఉంటే చాలు. ఆయన జన్మస్థానం ఏమైతేనే ఆయన మనకందించిన గుణపాఠమే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై సాయిరాం.